అది అలాగే ఈసారి ఏపీలో గతం కంటే ఎక్కువ ఓటింగ్ శాతం అయితే నమోదైంది. ఏ పార్టీకి నష్టం అంటారు, ఏ పార్టీకి లాభం అంటారు? ఈ ఎక్కువ ఓటింగ్ వచ్చింది ఎక్కువ పర్సెంటేజ్. మీరు ఆ ఓటింగ్ సరళి మొత్తం గమనిస్తే పొద్దున్న 7 గంటలకు మొదలైంది. ఇది విలేజెస్లో పొద్దున్న 7 గంటలకు విలేజెస్లో ఎవరు వచ్చారు? ఫస్ట్ వచ్చిన 100 మందిలో 10 మంది ఎవరు అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు, ముదుసళ్ళు, కాలు కుంటితో ఉన్నవాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, నడవలేని వాళ్ళు, వీళ్ళు ఎగబడుతూ వచ్చారు, భయాందోళనతో వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారు ఇంతమంది ఎక్కువగా? ఈసారి మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉండి మనమే గెలుస్తాములే అని ఎంత అజాగ్రత్తగా ఉండి పొర్రపాటున ఈ కూటమి వచ్చిందంటే ఈ వాలంటరీ వ్యవస్థను తీసేస్తారు, ఈ సంక్షేమ పథకాలు తీసేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఎన్నైనా మాట్లాడచ్చు. నిన్నటి వరకు వాలంటరీ వ్యవస్థను తిట్టారు. అమ్మాయిల అడ్రస్సులు, అమ్మాయిలు మాయమవటానికి కారకులు అన్నారు, గోని సంచులు మోసేవాళ్ళు అన్నారు, రకరకాలుగా తిట్టారు వాలంటీర్ని. మేము వస్తే వాలంటరీ వ్యవస్థను తీసేస్తాం, మా కార్యకర్తలతో చేయిస్తామని లోకేష్ బహిరంగంగా చెప్పాడు. ఈ సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం ఈ శ్రీలంక అయిపోతుందని తోలనాడారు. ఇప్పుడు మాట మార్చి మేము ఇస్తాము అదే సంక్షేమ పథకాలు, మేము వాలంటీర్స్ అంటున్నారు. కానీ ఇది ఉన్ని ప్రజల అభిప్రాయం తెలిసినాక మాట మారుస్తారు. కానీ వీళ్ళు చెయ్యరు, వీళ్ళు వస్తే తీసేస్తారు అని భయాందోళనలతో ఎన్నాళ్ళు మనం సుఖంగా ఈ 50 నెలలు సుఖంగా మన ఇంటికి వస్తున్నాయి. మన ముసలోళ్ళు మొదలోళ్ళు ఎవడు మనవడు 10 రూపాయలు ఇస్తాడా, వాళ్ళు కొడుకు మన ఇస్తాడా 20 రూపాయలు, కోడలు ఇస్తుందా లేకపోతే కూతురు ఇస్తుందా అని, అల్లుడు ఇస్తాడా అని ఎదురు చూడకుండా ఆ ముసలోడికి ముతకోడికి అనారోగ్యంతో ఉన్న కిడ్నీ బాధితుడు, క్యాన్సర్ పేషెంట్కి మందులకి వాటికి పొద్దున్నే జనవరి నెల మొదటి 1-2 తారీఖులు వచ్చేటప్పటికి ఇళ్ళకు వస్తున్నాయి. ఇళ్ళకు వస్తేనే అవా తాతాన్ని పలకరిస్తున్నారు. శుభ్రంగా వాళ్ళు ఒకళ్ళ మీద దేహి అనకుండా ఆ వయసులో అవసరాలుగా దేహి అనే పరిస్థితి ఉందనుకో చాలా బాధపడతారు. మనవడి దగ్గర కోడల దగ్గర డబ్బులు అడిగి లేదనిపించుకొని చీయనిపించుకుని ఇసుగు చూపిస్తే శోభపడతారు. అలాంటి శోభకు లేకుండా 50 నెలలుగా వాళ్ళు ఆనందంగా పొద్దున్నే వచ్చి వాళ్ళు మనవడికి చాక్లెట్ కొనుక్కోరా నాన్న, అమ్మ కోడల పిల్ల నీకేమైనా కావాలా, మనవరాలు నీకేమైనా, వాళ్ళు ₹1 వాళ్ళకి ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషం ఎక్కడ పోతుందో మన కుటుంబాలకి సంతోషాలు కలిగించిన ఈ ప్రభుత్వం మనం కాపాడుకోకపోతే మనకి ఆ యొక్క మూడ్లో మొత్తం ఒక్కడు బీరిపోకుండా మొత్తం కుటుంబాలు వచ్చినాయి. ఇప్పుడు 60 లక్షల మంది బెనిఫిట్ పొందుతున్నారంటే, 64 లక్షల మంది బెనిఫిట్ పొందుతున్నారంటే 64 లక్షల కుటుంబాలు. నీ ఇంట్లో మీ తాతకి ఒక పెన్షన్ వస్తుంది అంటే తాత సుఖంగా తన దగ్గుతానికి కూడా మాత్రం లేకుండా అవస్థపడకుండా ఎక్కడో ఆఫీసుకు వెళ్ళి పొద్దున్న వెళ్ళి చంద్రబాబు పీరియడ్లు ఏంటి, ఆఫీస్కి వెళ్ళడం నుంచుంటాం, పొద్దున్న సాయంకాలం దాకా ఎండనక వాన నుంచుంటాం, సాయంకాలకి 4 గంటలకు ఆఫీసు వస్తాడు, ఓకే రేపు రండి అంటాడు వాడు. అట్టా కదా అవస్థపడ్డారు ఈ ముసలాళ్ళు ముత్తకాళ్ళు వ్యాధిగ్రస్తులు పాపం, కుంటోళ్ళు అవిటోళ్ళు అందరూ. వాళ్ళు ఆ పరిస్థితిలో కూడా ఇంటికి వస్తారు. ఈ శుభపరిణామం మనకు దూరం అయిపోతుంది. మాకు అన్నం మా కష్టాలు కన్నీళ్ళు తీర్చి మాకు కళలో ఆనందాన్ని చూపించిన ఈ ప్రభుత్వాన్ని మనం కాపాడుకోకపోతే మళ్ళీ ఆ పాత దౌర్భాగ్యం మనకు వస్తుంది అని మనం జాగ్రత్త పడాలని ఎగబడి వచ్చారు ముసలాళ్ళు, ముత్తకోళ్ళు, ఆడాళ్ళు అందరూ. వీళ్ళలో 80% వైసీపీకి. ఎందుకంటే చంద్రబాబుని నమ్మే స్థితిలో ఎవరు లేరు, చంద్రబాబు రావాలనే స్థితిలో ఎవరు లేరు, చంద్రబాబు కావాలని కోరుకునే వాళ్ళు ఎవరు లేరు. కాకపోతే జగన్ వద్దనే వాళ్ళలో ఉన్నారు పర్సంటేజ్. జగన్ కాదు అనుకునే వాళ్ళు కుల ప్రాతిపదిక అవ్వచ్చు, ప్రాంత ప్రాతిపదిక అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వేరే కారణాలు అవ్వచ్చు, రాజకీయ పార్టీ కారణాలు అవ్వచ్చు. చంద్రబాబు జగన్ వద్దు అనుకునే వాళ్ళు ఉన్నారు పర్సంటేజ్, 1%. కానీ చంద్రబాబు కావాలి అనుకునేవాళ్ళు 1% కూడా లేరు. 1% కూడా చంద్రబాబు కావాలనుకునేవాళ్ళు లేరు. అతను ఫోర్స్ చేసుకుంటున్నాడు, అతను దాన్ని బిల్డప్ చేసుకుంటున్నాడు. వాళ్ళ బలాన్ని తన బలంగా చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంతే చెప్తే చంద్రబాబు గెలిపించాలని ఎవ్వడికి లేదు, తెలుగుదేశం వాళ్ళకే లేదు. తెలుగుదేశం వాళ్ళు ఎందుకంటే ఆయన అబద్ధం ఆడతాడు, ఆ అబద్ధాన్ని వీళ్ళు మోయాల్సి వస్తుంది కార్యకర్తలు. జనాల్లో ఏమిటో పిచ్చిదో మీ నాయకుడు మాట్లాడు, మీకు బుద్ధి ఉందా ఏమిటో, మొన్న మీరే కదయ్యా మీ అసెంబ్లీలో మాట్లాడు కదయ్యా ఆస్తి టైటిల్ విషయంలో, ప్రాపర్టీ టైటిల్ విషయంలో మీరే మాట్లాడారు, గొప్పది అది చాలా పారదర్శకంగా చేయాలి, రాజస్థాన్లో చేశారు, రష్యాలో చేశారు, అక్కడ చేశారని మేము వయ్యావులు కేసు అసెంబ్లీలో మాట్లాడగలదయ్యా.
ఇవాళ మాట్లాడి ఇవాళ మీ నాయకుడు ఏంటయ్యా దాన్నే తప్పు పెట్టి మాట్లాడతాడు మీరే పొగిడి అని అడిగితే కార్యకర్తలు సమాధానం చెప్తారు. ఈయన వాగేసి వెళ్ళిపోతాడు అబద్ధం. కార్యకర్తలు నిలదీస్తున్నారు ఎక్కడికక్కడ ఏం పిచ్చి మాటలు అంటే వాడు సమాధానం చెప్పలేక సస్తున్నాడు. అందుకనే ఈ అబద్ధాలు ఏం మాటలే అని చెప్పి తల కొట్టుకుంటున్నారు కార్యకర్తలు, వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు. ఇక్కడ ఇంకోటి ఉంది, ఒక మెటామార్ఫోసిస్ ఒకటి ఆలోచించాల్సిందండి. ఎప్పుడు కూడా ఎలక్షన్స్లో, లోకల్ ఎలక్షన్స్లో నీ పార్టీ వాళ్ళు నీకు ఉంటారు, నా పార్టీ వాళ్ళు నాకు ఉంటారు. ఒక 40% మధ్యలో ఉంటారు, ఒక 20%. ఆ 40లో 20% కొత్తగా ఓటర్లు, కొత్తగా ఓటు సమోదైన వాళ్ళు. వాడు కొత్తగా ఓటైన 20% వాడు తన ఓటు ఫస్ట్ టైం వేస్తున్నాను ఖచ్చితంగా పేదల పార్టీకి, మంచి పార్టీకి వేయాలని కోరుకుంటాడు. వాడు డబ్బున్నవాడు దోచుకునేవాడికి ఆసరా కల్పించే చంద్రబాబుకి వేయాలని అనుకోడు. చంద్రబాబు జీవితం అంతా డబ్బున్నవాడిని పక్కన పెట్టుకుంటూ, డబ్బున్నవాడిని నెత్తిరెక్కించుకుంటూ తప్పితే పేదవాడికి ఏనాడు ఆయన చేయలేదు. వాడు ఖచ్చితంగా గెలిచే పార్టీ పేదల పార్టీ, పేదలకు అన్నం పెట్టిన పార్టీ, పేదల ముఖాల్లో ఆనందాన్ని నింపిన పార్టీ. దీనికి వేయాలనుకుంటాడు. ఫస్ట్ టైం ఓటు, నా ఓటు ధర్మంగా వేయాలి, న్యాయంగా. వాడు కొత్తగా ఓటు తీసుకున్నాడు, డబ్బులకు ఆశపడ్డు. వాడు దీంతో కుర్రాళ్ళు మంచి వాడు మోడర్న్ ఉన్న కుర్రాళ్ళు ధర్మంగా మంచిదానికి వేయాలి, మన ఓటు మంచికి పడినట్టు ఉండాలని కోరుకుంటారు. తర్వాత గత ఫ్యూచర్లో 5-6 ఏళ్ళు అయిన తర్వాత ఫస్ట్ ఆ ఊపులో ఉంటారు. సో ఆ 20%లో 80% ఓట్లు వైఎస్ఆర్సీపీకి, ఇంకో 20% ఉంటారు తటస్థులు. వాళ్ళు లాస్ట్ మినిట్ దాకా ఎవరికి ఓటేస్తారో తెలియదు. చూస్తూ ఉంటారు, నిన్ను చూస్తూ ఉంటారు, నన్ను చూస్తూ ఉంటారు, నువ్వు మాట్లాడేది వింటారు, నేను మాట్లాడేది వింటూ ఉంటారు, సర్వేలు చూస్తూ ఉంటారు, అన్నీ చూస్తూ ఉంటారు. ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకుంటారు, ఎవరు గెలిచే పార్టీనో వాళ్ళకి వేద్దాం, మనం గెలిచే పార్టీకి ఓటేసిన వాళ్ళుగా ఉందాం అని నిర్ణయించుకుంటారు. ఇప్పుడు ఆ ఊపులో గెలిచే పార్టీగా వైఎస్ఆర్సీపీ అన్ని ఇంటర్నేషనల్ ఛానల్స్, నేషనల్ ఛానల్స్ గ్యారెంటీగా చెప్తున్నాయి. ఇది లోకల్గా వీళ్ళు పెయిడ్ ఛానల్స్ 1-2 వేరే చెప్పచ్చు, కానీ అన్నీ వైసీపీకే ఎడ్జ్ చూపిస్తున్నారు. సో గెలిచే పార్టీకి వేద్దామని వాళ్ళు వేసుకుంటారు. సో ఈ పద్ధతిలో, ఈ మెటామార్ఫిస్లో ఖచ్చితంగా వైసీపీ 115 నుంచి 125 సీట్లకి గెలవటం ఖాయం. చంద్రబాబు ఇంటికి వెళ్ళటం ఖాయం. పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటాం ఖాయం. ఈ మనది రాష్ట్రంలో ఉన్నంత అపోజిషన్, దౌర్భాగ్యపు నీతి రీతి లేని అపోజిషన్ మరే రాష్ట్రంలో లేదు. అలాంటి నీతి లేని అపోజిషన్కి ఈ ఎన్నికలతో స్వస్తి పలకపోతున్నారు ప్రజలు. ఈ చంద్రబాబు లాంటి దౌర్భాగ్యపు, దుర్మార్గపు, అరాచకపు, అబద్ధాల ఆరబోత రాజకీయం కానీ, వెన్నుపోటు రాజకీయం కానీ, యూటర్న్ రాజకీయాలు కానీ, భ్రష్ట జష్ట రాజకీయాలు కానీ అవకాశం లేకుండా చంద్రబాబుని ఇంట్లో కూర్చోబెడతారు. ఈ ఆలోచన తప్పితే, ఆవేశం తప్పితే ఆలోచన లేకుండా, నిన్న ఏం మాట్లాడాం, ఇవాళ ఏం మాట్లాడాం తేడా తెలియకుండా, నిన్న ఒకళ్ళని పొగుడుతాము, నిన్న చంద్రబాబుని సిగ్గుందా శరముందా తిడతాము, ఇవాళ ఆయన 60 ఏళ్ళ అనుభవజ్ఞుడు, ఆయనే కరెక్ట్ అని అంటావు, ఒకరోజు మోడీని తిడతావు, మళ్ళీ మోడీ పక్కనే చేరుతావు. ఈ అస్తవ్యస్తంగా ఆవేశం తప్పితే ఆలోచన లేని రాజకీయం చేస్తున్న పవన్ని గుడ్ బై చెప్పి నువ్వు సినిమాలు చేసుకో, సినిమాలో నీకు అందరం నిజమే. సినిమాలకి నేను కూడా పవన్ రాజకీయాలుగా పనికిరాడు, రాజకీయాలుగా అతనికి నిలకడలేదు, అతనికి ఒక విజ్ఞానం లేదు, అర్ధజ్ఞానము అజ్ఞానంతో మాట్లాడుతూ ఉంటాడు, ఆవేశం తప్పితే ఆలోచన లేదు అని నేను కూడా సినిమా హీరోగా అతను ఖచ్చితంగా డెఫినెట్గా గ్రేట్ సినిమా హీరోగా దర్శకులకి, డిస్ట్రిబ్యూటర్లకి, ప్రొడ్యూసర్లకి, ఎగ్జిబిటర్లకి అందరికీ ఆదాయ వనరు. అతనితోటి సినిమా తీస్తే 4 డబ్బులు కళ్ళదోడవచ్చు, అది గ్యారంటీ. కనుక సినిమా ఫీల్డ్లో హ్యాపీగా వెళ్ళి సినిమాలు చేసుకుంటూ ఆ ప్రొడ్యూసర్, తను నమ్ముకున్న ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్ని, ఎగ్జిబిటర్ని వాళ్ళందరినీ వాళ్ళకి మంచి చేస్తూ తన హీరోగా డెఫినెట్గా దానికి డోకా లేదు. వన్ ఆఫ్ ది సూపర్ స్టార్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ, దాంట్లో ఎవడో కాదలేడు. ఆ సీటు తనకి శుభ్రంగా ఉంది. ఆ సీట్లో ఉండకుండా తన టీ కప్పు, తనకు చేతగానే విషయం, తన కప్పు కానీ ఈజ్ నాట్ ఈజ్ కప్ ఆఫ్ టీ, తన కప్పు కాదు అది. తన కప్పు కానీ ఆ గ్లాసుని నువ్వు మోస్తాననుకుంటే నీకు ఆ విజ్ఞతగా 10 ఏళ్ళు అయింది పార్టీ, 10 ఏళ్ళు అయిన పార్టీ పెట్టి నేను ఇంకా నాకు బూత్ లెవెల్ ఏజెంట్లు పెట్టుకోలేకపోయాం, వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి కూడా మన దగ్గర లేవు అంటే ఇంకేమనాలయ్యా. నీతో పాటు పెట్టాడు కేజ్రీవాల్ 10 ఏళ్ళు పెట్టి పార్టీని ఎలా నిర్మించుకున్నాడు. ఒక స్టేట్ అయింది, ఇప్పుడు 2వ స్టేట్ అవుతుంది, దేశాన్ని మొత్తానికి ఇతర పక్కన ఉన్న రాష్ట్రాలకు విస్తరిస్తున్నాడు. నువ్వు 10 ఏళ్ళు అయి పార్టీ పెట్టి ఇంకా నా వల్ల కాలేదంటే ఇంకేం రాజకీయం నువ్వు చేసేది, ఇంకేం రాజకీయం చేస్తున్నావు నువ్వు? నీకు పార్టీని నిర్మించుకోవడం తెలియట్లేదు, మాట్లాడటం తెలియట్లేదు,
ఏం మాట్లాడతావు, నిన్నేం మాట్లాడామని గుర్తున్నది నీకు. ఆవేశం వస్తే అన్నీ మర్చిపోతే ఆ క్షణానికి ఏదో క్షణికోద్రేకంలో ఏదో వాగేయటం తప్పితే, అరే నిన్న ఈ మాట మాట్లాడడం దానికి కాంట్రడిక్షన్ కదా, ఆ మాటకు వ్యతిరేకంగా మళ్ళీ ఇవాళ ఈ మాట మాట్లాడటం ఏంటి మనం? ఇది కదా రాజకీయ నాయకుడికి ఉండాల్సిన విచక్షణ. ప్రజలు మన మాటలను వింటున్నారు, ప్రజలు మన మాటలు వింటున్నారంటే మనలో ఒక నిబద్ధత కనపడాలి, మనలో ఒక నియంత్రణ కనపడాలి, మనలో ఒక విధానం కనపడాలి, ఒక నిలకడ కనపడాలి. ఈ పోయినాయి అంటే మనని నవ్వుకుంటారు కదా. ఈ మాత్రం విచిత్రంగా రోజుకు ఒక మాట, నిన్న ఒక మాట, మొన్న ఒక మాట. మీరు చూడండి ఆయన రికార్డ్స్ అనేది వస్తే పార్టీ పెట్టిన కాడ నుంచి ఏనాడు ఒక మాట మీద నిలబడలేడు, ఏనాడు ఒక పార్టీకి కట్టుబడలేడు. మాయావతిని ముఖ్యమంత్రి చేయాలని ఆ రోజు మాయావతి కాళ్ళకు మొక్కాడు. అసలు నీ పాలసీ ఏంటి? నువ్వు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చావు? రాజకీయాల్లో ఏం చేయాలని వచ్చావు? వాడిని ఉన్న ముఖ్యమంత్రి చేస్తాను, మాయావతిని ముఖ్యమంత్రి చేయాలని ఆ రోజు, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని ఈరోజు. నేను ముఖ్యమంత్రి అవుతాను, నన్ను ఆదరించండి, నేను వస్తే ఈ చేస్తాను అని ప్రజల్లో విశ్వాసం కల్పించాలి కదా. అది కదా నువ్వు పార్టీ 10 ఏళ్ళు పెట్టి ఊరినే చంద్రబాబుతో ఒకరోజు తిడతావు, ఒకరోజు చంద్రబాబుని కౌగులించుకుంటావు, ఒకరోజు బీజేపీ తిడతావు, ఇంకోరోజు బీజేపీని కౌగులించుకుంటావు. ఏవి రాజకీయం ఇది? సో ప్రజల్లో చులకనైపోయి ఇలాంటి క్షుద్ర రాజకీయాలు మన రాష్ట్రంలో తప్పితే ఇంకెక్కడా లేదు. అపోజిషన్లో ఇంత నీతి లేని ఒక నిబద్ధత, ఒక నియంత్రణ ఏమీ లేని రాజకీయాలు, అడ్డదిడ్డంగా మాట్లాడే రాజకీయ నాయకులు మన ఈ రాష్ట్రంలో అపోజిషన్లో ఉన్నారు. వాళ్ళకి తిలోదకాలు ఇస్తున్నారు ప్రజలు, మంచి తీర్పు ఇస్తున్నారు. రాబోయే కాలంలో ఒక ప్రశాంతమైన రాజకీయం చూస్తాం. ఈ చంద్రబాబు ఉన్నంతకాలం అంతే. చంద్రబాబు ప్రశాంతత ఉన్నవాడు ఏదో కాలంలో గురించి భ్రమలు కల్పించి లేనిపోయిన డెమగాగ్ బిహేవియర్ అదిగో ఇదిగో అని పుట్టించి భ్రమలు పుట్టించి ఒక ప్రజలు ఒక కల్లోలాన్ని సృష్టించి తద్వారా లబ్ధి పొందాలని ఆలోచించే రాజకీయ నాయకుడే కానీ నిజంగా పేదలకు సేవ చేసి చేద్దామనే నాయకుడే కాదు. అసలు ఎప్పుడు ఈజ్ నాట్ ఎ క్రియేటర్, ఈజ్ ఎ డెకరేటర్. పార్టీ అతను నిర్మించాల. రక్తం దారపోసి మా నందమూరి రామారావు గారు నిర్మిస్తే దాన్ని లాక్కున్నాడు. జెండా తను డిజైన్ చేసింది కాదు. రామారావు గారు ఎజెండా కానీ ఆయన కాదు. మహనీయుడు రామారావు ఎండనక వాననక రోడ్డు అనక గెస్ట్ రూమ్ అనక పడి రక్తాన్ని చెమటగా మార్చి నిర్మించిన పార్టీ, నిర్మించిన అన్నింటినీ తనకు సంబంధం లేదు. తను క్రియేటర్ కాదు. దోచుకుని నేను కాపాడుతున్నాను అంటాడు. ఈజీ. అలాగే హైటెక్ సిటీ జనార్దన్ రెడ్డి ఫౌండేషన్ వేశాడు. జనార్దన్ రెడ్డి ఫౌండేషన్ వేసినప్పుడు ఈయన పీకి తర్వాత ఆ టైంలో చంద్రబాబు కాదు కదా ఎవడు ముఖ్యమంత్రి, ఎందుకంటే భూమ్ ఆ టైంలో సాఫ్ట్వేర్ భూమ్ దేశం మొత్తం. సిలికాన్ వ్యాలీలో ఈ సాఫ్ట్వేర్ దీనికి ఏ ప్లేస్ కరెక్టు అని ఐడెంటిఫై చేసిన ప్లేసుల్లో హైదరాబాద్ డక్కన్ భూమి. ఈ డక్కన్ భూమి సాఫ్ట్వేర్ ఎక్విప్మెంట్స్ అవి పెట్టడానికి కానీ ఆ ప్లేస్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. డక్కన్ ప్లేసు అంటే సీ ఉండదు. సీ ఉంటే సాల్ట్ వస్తే ఎక్విప్మెంట్ డిస్టర్బ్ అవుతాయి అని చెప్పి ప్రిఫరెన్స్ ఇయ్యి. తర్వాత సీ ఉన్న మెడ్రాస్ కూడా వచ్చింది, తర్వాత లేట్గా వచ్చింది. బెంగళూరు, హైదరాబాదు ఎందుకు ప్రిఫర్ చేశారంటే ఇక్కడ డక్కన్ భూమి, ఇది సముద్ర భూమి కాదు. సముద్రం అంటే గాలిలో ఉప్పు ఉంటుంది, ఉప్పు ఉంటే ఆ ఎక్విప్మెంట్లు డిస్టర్బ్ అవుతాయి. అందుకని ఆనాడు అది ఐడెంటిఫై చేసి హైదరాబాద్ అన్నారు, భూమి హైదరాబాద్. అప్పుడు నువ్వేంటి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా కూడా వాడుకునేవాడు. అది ఏదో ఈయనే కనిపెట్టినట్టు, అసలు బిల్ గేట్స్కి ఈయనే కంప్యూటర్ ఐడియా ఇచ్చినట్టు, నేనే ఫోన్లు కనిపెట్టాను, నేను ఆనాడు ఎవరితో నడిచాడట, గాంధీ గారితో నడిచాను అని చెప్తాడు. మొన్న ఏదో మీటింగ్లో గాంధీ గారితో నడిచాను, బ్రిటిషర్తో పోట్లాడాము. ఈ పిచ్చి కూతలు, పిచ్చి మాటలు ప్రజలకి ఆయనకి మెంటల్ అయిపోయింది. మెంటల్గా ఆ ఇన్నాళ్ళు డ్రామా కొనసాగింది, పేపర్లు అడ్డు పెట్టుకుని సాగింది. ఇవాళ 4 పేపర్లు, 2 పేపర్లు, 4 మీడియాలు, 2 సంస్థలు, 4 పార్టీలు అందరూ కలిసిన చంద్రబాబు తల పైన కనపడతా ఉంది. ఈ తలను నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. ఈ దొంగ మొహాన్ని నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. ఈ అబద్ధాల ఆరబోత మొహాన్ని నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. కనుక తిలోదకాలు ఇవ్వటం గ్యారంటీ. రేపు రాబోయే ఎన్నికలు 9వ తారీఖు వైఎస్ఆర్సీపీ ప్రమాణ స్వీకారం గ్యారంటీ. చంద్రబాబు అనే వ్యక్తి ఈ రాజకీయాలకి, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకి దూరం అవటం, ఆల్రెడీ తెలంగాణలో దూరం అయ్యాడు, ఇక్కడ కూడా దూరం అవటం గ్యారంటీ. అది మహనీయుడు, పైన మహనీయుడు ఆనందిస్తూ ఉంటాడు. ఆయన కంట తడిపే రోదనతోటి, వేదనతోటి, గుండె గాయంతో ఆయన కంట తడిపెట్టాడు. ఇవాళ ఆనందంతో ఆనంద బాష్పాలు కారుస్తాడు. ఈ ఎదవకి జరగాల్సింది జరుగుతుంది అని ఆ పైన మహనీయుడు సంతోషిస్తాడు.